కానీ నేను హామీ ఇయ్యను. ఎందుకంటే ఎందుకు హామీ ఇస్తా? నేను గెలుస్తున్న లేదు నాకే తెలియదు. పోనీ గెలిచినా మా పార్టీ గెలుస్తున్నది మాకు తెలియదు. పోనీ మా ప్రభుత్వం తెలియదు. పోనీ మా ప్రభుత్వం వచ్చి స్కీమ్ ఇస్తుందో తెలియదు. నా దేవుడి నుంచి ఎంత ఇచ్చారంటే ఇస్తా అని చెప్తాను. మరి ఎవరో విధాలుగా ఏమని తెలియడానికి అది మోసం మాట కాబట్టి నా హామీ ఇవ్వలేదు. ఇప్పుడు కూడా మీరు అడిగినట్టు ప్రయత్నం చేస్తా. నిన్ననే ఆదిలాబాద్ మాట్లాడితే ఆదిలాబాద్లో నేను ఎన్నడూ హామీలు ఇవ్వలేదు కానీ అన్ని పనులు చేసిన, అందుకే నేను మళ్ళీ పంపిండు అసెంబ్లీకి అనే మాట చెప్తే ఏదో నైరాశ్యత వచ్చింది, ఇంకేదో వచ్చింది అంటే దీన్ని ఏమంటారు? ఇలా సోషల్ మీడియాలో బీఆర్ఎస్ పార్టీ వైరస్ అవుతుంది. ఇంకా కొన్ని ఒకటి రెండు టీవీ ఛానల్స్ కూడా వస్తూ ఉంది. ఏది ఇది అంటే ఏంటిది ఇది అంటే వాస్తవం ఒకటి ఉంటే ప్రచారం అనేది ఇంకోటి జరుగుతూ ఉంది. సేమ్ అది కూడా అంతే, కేటీఆర్ కూడా అంతే. ఇప్పుడు నేను అన్న దానిలో రవ్వంత తప్పున్నా ఇప్పుడే నేను అది స్టెప్ డౌన్. తప్పు నాది కాదు, వక్రీకరణ చేసేటోళ్ళది వాళ్ళది తప్పు. 100% చెప్తున్నా, 1000% చెప్తున్నా. నేను అన్నది సగం వదిలేసి సగం మాట్లాడితే అర్థమేమొస్తుంది? వాస్తవం ఏంటి, ప్రచారం జరిగేది ఏంటి? నేను స్పష్టంగా చెప్పిన.